ఏపీలో గెలిచేది ఆ పార్టీనే. ఆర్ఎస్ఎస్ సర్వేలో సంచలన ఫలితాలు వెలుగులోకి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిపిన విషయం తెలిసిందే. రేపు 7వ విడత పోలింగ్తో దేశవ్యాప్తంగా ఎలక్షన్స్కు తెరదించినట్టయింది. రేపు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నారు. అయితే అందరి దృష్టి ఏపీపైనే ఉంది. మరోసారి జగన్ సీఎం అవుతారా? ప్రజలు చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తారా? అభివృద్ధి కోరుకుంటారా? సంక్షేమాన్ని కోరుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేశారు మేనిఫెస్టోలో. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మేనిఫెస్టోలో ఒక అడుగు వెనకనే ఉండిపోయారు. గతంలో ఉన్న నవరత్నాలనే యథావిధిగా కొనసాగిస్తూ కొంతమేర ప్రభుత్వం నుంచి అందించే సాయంలో ఒక్కో స్కీమ్కి 2,000, 3,000 పెంచే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో ఇచ్చిన నవరత్నాలలో ప్రత్యేక హోదా సాధించలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, మద్యపాన నిషేధము చేయలేకపోయారు, పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 5 years తర్వాత ఇవ్వడం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ సర్వే చేపట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సర్వే తెగ వైరల్ అవుతుంది. మరోసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వేలో పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. అయితే లాజికలీ ఫ్యాక్ట్ చెక్ సంస్థ నిజమా కాదా అన్నదానిపై అధ్యయనం చేసింది. అందులో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చేపట్టిన అంతర్గత సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోదని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆర్ఎస్ఎస్ సర్వేలో వైసీపీనే అధికారంలోకి వస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రకటన విడుదల చేసిందంటూ ఓ ఫోటోను జత చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వేలను అధికారికంగా జనాల్లోకి రిలీజ్ చేసిన సందర్భమే లేదు. అటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ స్థానాలకు సంబంధించి సర్వే విషయంలో కానీ ఏనాడు ఆర్ఎస్ఎస్ సర్వే చేయలేదు. అంతర్గత సర్వేలు చేస్తారే తప్పనిచ్చి సర్వేను బహిర్గతం చేయడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. అయితే ఇందులో 67% ఓట్లతో వైసీపీ 169 సీట్లు దక్కించుకుంటుందని, 36% ఓట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందుతారని చెప్పుకొచ్చారు. జనసేన ఒకే ఒక స్థానానికి పరిమితం అవుతుందని, బీజేపీకి ఒక్క స్థానం కూడా రాదని, మిగిలిన 5 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోబోతుందని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ఏప్రిల్ 25 నుంచి మే 5 మధ్య చేపట్టారని, ఆర్ఎస్ఎస్ వాలంటీర్లతో ఈ సర్వే ప్రక్రియ కొనసాగించారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం, మహిళా ఓట్లు ఎక్కువగా ఉండడంతో వైసీపీ వైపు మొగ్గు ఉందని తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు బర్ల సుందర్ రెడ్డి పేరిట ఈ ప్రకటన జారీ అయినట్లు చూపించారు. అయితే బర్ల సుందర్ రెడ్డి మాత్రం ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సర్వేలు చేయలేదని, అంతర్గత సర్వేలు మాత్రమే చేసేదని, ఇది పక్కా ఫేక్ ప్రచారం అని కొట్టిపారేశారు సురేందర్ రెడ్డి.